ఇది అంబ్రెల్లా హ్యాండ్స్ అండి. అయితే ఇట్లా మిగిలిన క్లాత్ని ఇట్లా మడత పెట్టండి. ఇంకొక మడత పెట్టండి. ఇప్పుడు అడ్డం మడత పెట్టండి. ఇదిగో నేను ఫింగర్ పెట్టేసి అడ్డం మడత పెట్టాను. ఇప్పుడు మనం ఫింగర్ పెట్టిన మూల నుంచి ఇదిగోండి, ఇది ఒకటే మడత ఉంది. ఇక్కడ 2 మడతలు ఉన్నాయి. ఇక్కడ అన్ని ఓపెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకటే మడత మూల ఉంది కదా, ఆ మూల దగ్గర నుంచి ఎన్ని ఇంచులు పొడవు వస్తే ఇక్కడ చూడండి 6 ఇంచుల దగ్గర వచ్చింది. 6 ఇంచెస్ వచ్చింది. ఆ 6 ఇంచెస్ టేపు ఆ మూల దగ్గర అలాగే ఉండాలి, కదలొద్దు. దాన్ని ఈ కింద మాత్రం ఆ 6 ఇంచెస్ మాత్రమే, 6 ఇంచులు మాత్రమే కదులుకుంటూ రావాలి రౌండ్గా. ఆ ఫస్ట్ పెట్టిన 1 ఇంచ్ ఆ మూల దగ్గర అస్సలు కదలొద్దు. ఇట్లా రౌండ్గా పెట్టుకుంటూ రావాలి. పెట్టుకుంటూ వచ్చిన తర్వాత చివరి వరకు ఇప్పుడు దాన్ని రౌండ్ షేపులో ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇట్లా చేసిన తర్వాత ఇప్పుడు ఆ రౌండ్ని కట్ చేయాలి మనము. చాలా ఈజీగా ఉంది కదా. ఇట్లా రౌండ్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము మూల ఫస్ట్ మనం అక్కడ ఫింగర్ పెట్టినాం కదా, మళ్ళీ అలాగే ఫింగర్ పెట్టేసి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆ ఫింగర్ పెట్టింది మధ్యలో కాబట్టి అక్కడ ఒక మార్క్ చేసుకోండి. మనకు ఆ మార్క్ ఇప్పుడు అవసరం అన్నమాట, మధ్యలో మార్కు. అక్కడ చేసిన తర్వాత అది మధ్యలో మార్క్ అట్లా చేసిన తర్వాత నేను ఇక్కడ టేపుతో ఒక పుల్ల తీసుకొని 2.5 లేదా 2 ఇంచులు, ఇక్కడ నేను పెద్దవాళ్ళకు కట్ చేస్తున్నా, 2.5 ఇంచులు తీసుకుంటున్నా. ఇదిగోండి, ఒక ఇట్లా పొరక పుల్ల ఉంటుంది కదా, దాన్ని 2.5 ఇంచుల వరకు కట్ చేసుకుంటున్నా. టేపుతో మీకు రౌండ్గా అర్థమవుతుందో కాదు అని ఇట్లా పుల్ల తీసుకున్నా. ఇదిగోండి 2.5 ఇంచెస్ కట్ చేసుకున్న పుల్లని. కట్ చేసుకున్న తర్వాత మనం సెంటర్లో మార్కు పెట్టినాం కదా, అక్కడి నుండి కిందికి మార్కు చేయండి. ఒక మార్కు పెట్టండి. మళ్ళీ ఇదిగోండి, మధ్యలో నుండి కిందికి మార్కు చేసినాం. మళ్ళీ ఇప్పుడు మార్కు చేసిన కాడ నుంచి మళ్ళీ కిందికి మార్కు చేయండి. ఇదిగో కిందికి మార్కు చేసినాం. చేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఉంది కదా, దాన్ని పుల్ల పెట్టి అడ్డంగా ఇప్పుడు అక్కడ ఒక మార్కు చేయండి. ఇలా చేశాక మళ్ళీ మధ్యలో ఆ పుల్ల అలాగే ఉంచేసి మళ్ళీ ఇటు సైడు చేయండి. మళ్ళీ ఇక్కడ సైడు కూడా అలాగే. ఈ పుల్లను కూడా మనం రౌండ్గా తిప్పుకుంటూ మార్కు పెట్టుకోవచ్చు. ఇంతే అండి ఇవి. ఇప్పుడు మనము ఇవన్నీ కలుపుకుంటూ రావాలి. ఇదంతా ఇట్లా రౌండ్గా కలుపుకుంటూ రావాలి. ఇదిగో ఇట్లా 2.5 అన్నమాట మనం తీసుకున్నది. ఇప్పుడు ఈ రౌండ్ను కట్ చేద్దాము. మీరు క్లాత్ కదులుతుంది అని అనుకుంటే పిన్స్ పెట్టుకోవచ్చు. పిన్స్ పెట్టుకుంటే క్లాత్ కదలదు. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మనకి ఇది రౌండ్ ఇప్పుడు విప్పితే రౌండ్ షేప్ వస్తాయి అన్నమాట, చిన్న పీసులు అట్లా రావాలి. ఇదిగోండి, ఇప్పుడు ఈ చిన్న పీసెస్ని తీసేయండి. తీసిన తర్వాత కింద ఈ చిన్న ఉంది కదా, ఇక్కడ కట్ చేయండి. ఇక్కడ మనకు చంక భాగం వస్తుంది కింద. ఇదిగోండి, ఇప్పుడు చూడండి అంబ్రెల్లా హ్యాండ్స్ ఎంత బాగా వచ్చినాయో. చాలా సింపుల్ కదా, ట్రై చేయండి తప్పకుండా. చూడండి చాలా ఈజీగా ఉన్నాయి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఇదిగోండి, దీంట్లో 2 హ్యాండ్స్ వస్తాయి. థ్యాంక్ యూ.